హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వచ్చేసి అయితే ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కప్పు ఉలవలను అయితే తీసుకొని అందులో ఇసుక ఉందా లేదా అని చూసుకోవాలి. ఇక ఆ కప్పు ఉలవలను అయితే ఒక పాత్రలో వేసి 2 సార్లు కడిగైతే సరిపడా వాటర్ని అయితే పోసుకొని కొంచెం ఇలా దొడ్డు ఉప్పునైతే వేసుకొని ఇక స్టవ్ పై పెట్టి అర్ధగంట లేదా అర్ధగంటకి ఎక్కువనే టైం తీసుకుంటుంది అనమాట. దాదాపు 30 గంట అయితే పడుతుంది. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి ఇక ఉడికించుకోవాలి. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే ఇంకా చారు అయితే చాలా ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా నేనైతే స్టవ్ పై అయితే చేస్తున్నాను చూడండి. ఉలవలు అయితే ఉడికిపోయినాయి. అర్ధగంట 30 గంట టైం పడుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. చూడండి, ఈ విధంగా ఉలవలు అయితే పొట్టలు పగిలే విధంగా ఉడికించుకోవాలి. అప్పుడే చారు అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉలవల నుంచి చారును అయితే ఇలా జల్లిగిన్నె ద్వారా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రను అయితే పెట్టుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ నరైన ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పడుతుంది, పెద్దగా అవసరమే ఉండదు, కొంచెం మనం పోపు కోసమే అన్నమాట. ఆయిల్ అయితే వేడెక్కాక ఇందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం. చూడండి, జీలకర్ర అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒక ఎండుమిర్చిని అయితే కట్ చేసి వేసుకుందాం. ఇది కొంచెం కలర్ షేడ్ అవ్వగానే 5-6 వెల్లుల్లి రెబ్బలను అయితే కట్ చేసి వేసుకోవాలి. ఎండాకాలం అయితే పిల్లలు చారే అడుగుతారు కదా, ఈ ఉలవల చారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగానైతే తింటారు. ఈ అచ్చం ఉలవల చారు తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకైతే స్టోన్స్ పడిపోతాయి. ఇది ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది ఈ ఉలవ చారులో. ఇందులో ఇప్పుడు మనం వెల్లుల్లి అయితే వేసాం కదా, అదేవిధంగా కొంచెం కరివేపాకు పసుపు వేసి కలబెట్టుకొని మనం జల్లించి పెట్టుకున్న ఉలవ చారుని అయితే ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని ఇందులో కొంచెం మనం కరివేపాకు అయితే ముందు వేసుకున్నాం కదా పోపులో, అలా కాకుండా ఇలా పచ్చి కరివేపాకు రెమ్మల్ని 2-3 వేయడం వల్ల చారు అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. కంపల్సరీ వేస్తారు మా విలేజ్లోనైతే, ఇక్కడ సైడ్ ఎవరు చేసినా వేసుకుంటారు. ఇప్పుడు చారు అయితే చిక్కగా లేదనుకో, మనం ఉలవలను అయితే కొన్ని వేసుకొని మిక్సీ పట్టి ఈ విధంగా ఆ గుజ్జుని మొత్తం చారులో వేసుకొని 10-15 మినిట్స్ మరగనిస్తే ఎంతో టేస్ట్గా ఉండే ఉలవల చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో నేను ఉల్లిగడ్డ యాడ్ చేయలేదు, ఎందుకంటే తెల్లారున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అనేసి ఇలా చేస్తున్నాను. చూడండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని అయితే జర సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.